హలో ఫ్రెండ్స్, నా పేరు శబరీష్. మీరు చూస్తున్నారు ఆండ్రాయిడ్ రాక్స్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే కనుక మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆండ్రాయిడ్ రాక్స్ తెలుగు అని టైప్ చేసి ఇక్కడ చూడండి నా ఛానల్ వస్తుంది. ఛానల్ మీద క్లిక్ చేశారు కదా, సో ఇక్కడ చూడండి మీరు సబ్స్క్రైబర్ మీద ప్రెస్ చేయండి. సో మీరు సబ్స్క్రైబర్ అవుతున్నారు. అలాగే ఇక్కడ పక్కన బెల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా మీరు చేసినట్లయితే మీ మెయిల్కి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అంటే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆండ్రాయిడ్ ఉండే సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఆండ్రాయిడ్లో ఈ సెట్టింగ్స్ అనేవి ప్రతి ఒక్క మొబైల్లో కూడా ఉంటాయి. అయితే చాలామంది యూజ్ చేయరు, అంటే తెలిసే ఉంటుంది కానీ యూజ్ చేయరు ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు అవి ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ అన్నీ కూడాను మీరు ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అదేంటంటే ఫ్రెండ్స్, డెవలపర్ ఆప్షన్స్. మీరు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ నాకు అబౌట్ డివైస్ ఉంది, దాని మీద డెవలపర్ ఆప్షన్ ఉంది. యాక్చువల్గా ఇది డెవలపర్ ఆప్షన్ అనేది అందరి మొబైల్ ఆన్ అయ్యి ఉండదు. సో ఇదేంటంటే మీరు అబౌట్ డివైస్కి వెళ్ళండి. ఫస్ట్ అబౌట్ డివైస్కి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. దానిలో ఇక్కడ చూడండి నాకు ఆండ్రాయిడ్ వెర్షన్, బేస్ బ్యాండ్ వెర్షన్ ఉన్నాయి కదా, ఈ లైన్లో మీకు బిల్డ్ నెంబర్ ఉంది కదా, బిల్డ్ నెంబర్ మీద 7 times ట్యాప్ చేయండి. 7 times. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైతే 7 times ట్యాప్ చేస్తారో అప్పుడు మీకు సెట్టింగ్స్ మెనూలో మీకు డెవలపర్ ఆప్షన్స్ అనే ఫీచర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అది ఆల్రెడీ ఇన్బిల్డ్గా, అంటే నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉంచాను. సో డెవలపర్ మోడ్ యాజ్ ఆల్రెడీ బీన్ ఎనేబుల్డ్ అని వస్తుంది నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన ఫీచర్స్ గురించి వెళ్దాం. ఫీచర్ ర్యామ్ స్పీడ్ అనేది కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అంటే మొబైల్ కొనేటప్పుడు మనకి అన్నీ మామూలుగానే ఉంటాయి, అంటే ఫాస్ట్గా రన్ అవుతుంటాయి. సో మనం వాడే కొద్దీ వాటి స్పీడ్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. సో మీరు ఆ స్పీడ్ అనేది మీరు ఎలా అబ్జర్వ్ చేయగలరంటే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి యానిమేషన్స్ వచ్చేటప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్, యానిమేషన్స్ అనేవి చేంజ్ అయ్యేటప్పుడు మీకు ఆ యానిమేషన్ చేంజ్ అయ్యే టైం బట్టి మీకు ర్యామ్ స్పీడ్గా రన్ అవుతుందో స్లోగా రన్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఆ స్పీడ్ని మీరు కంట్రోల్ చేస్తూ మీ మొబైల్తో ర్యామ్ని స్పీడ్ని మీరు పెంచవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో చూడండి. ఇప్పుడు మీరు డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్స్ నేను ఎనేబుల్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఎనేబుల్ చేసిన తర్వాత మీకు కొంచెం కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు 3 రకాల స్కేలింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు వచ్చింది విండో యానిమేషన్, ట్రాన్సిషన్ యానిమేషన్, యానిమేటర్, డ్యూరేషన్. సో ఇది మనకి డిఫాల్ట్ 1లో ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా మీ మొబైల్ తక్కువ స్పీడ్లో రన్ అవుతుందని మీకు అనిపిస్తే ఈ స్కేల్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి మనకి రకరకాల వాల్యూస్ ఉన్నాయి. 1.5, 2 అంటే మీరు స్లోగా కూడా పెట్టుకో, అంటే యానిమేషన్ క్లియర్గా రావడం కోసం మీరు స్లోగా కూడా పెట్టుకోవచ్చు. మీ మొబైల్ స్లోగా రన్ అవుతుంది అనుకున్నప్పుడు దీన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఈ వాల్యూ తగ్గించుకుంటే కనుక మీ మొబైల్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి అది ఆల్రెడీ 1లో ఉంది కదా, నేను ఇప్పుడు 0.5లో పెడుతున్నాను. ఈ మూడింటి కూడా 0.5లో పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు ఒక 10 minutes మీ మొబైల్ వాడండి, మీ మొబైల్ స్పీడ్ అనేది పెరిగిందో లేదో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను ఈ విండో ఓపెన్ చేయగానే ఈ పాపప్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అంటే ఎంతకుముందు నేను 1లో ఉంచిన దానికంటే కూడా 0.5లో ఉన్నప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన ఫస్ట్ ఫీచర్ ఫ్రెండ్స్. మన సెకండ్ ఫీచర్ చూసేటప్పటికి మనం మొబైల్లో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటాం కదా. సో చాలామంది ఏంటంటే గేమ్ లవర్స్ అంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ అనేవి మొబైల్ ఆడాలి. అయితే మొబైల్లో కొన్నిసార్లు ర్యామ్ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మొబైల్ హ్యాంగ్ అవ్వడం, స్టక్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. అంటే హై లెవెల్లో గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ అనేవి ఆడేటప్పుడు. సో మీరు మనకి ఇక్కడ ఇన్బిల్ట్గా ఒక ఫీచర్ ఉంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే కనుక ఆ స్టక్ అవుతున్న లేదా హ్యాంగ్ అవుతున్న గేమ్స్ అనేవి స్మూత్గా మనకి రన్ అవుతాయి ఫ్రెండ్స్. అదేంటంటే ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఏంటంటే ఎనేబుల్ 4x MSA. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు ఎనేబుల్ చేసిన తర్వాత ఏ గేమ్స్ అయితే మీకు హ్యాంగ్ అవ్వడం లేకపోతే స్టక్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి, ఆ గేమ్స్ కూడా మీకు స్మూత్గా రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన సెకండ్ ఫీచర్. మన థర్డ్ ఫీచర్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ ఫీచర్ ఏంటంటే మన మొబైల్ లుక్ బాగుండడం కోసం, అంటే మొబైల్ అపీరెన్స్ అనేది నీట్గా ఉండడం లేకపోతే అందంగా ఉండడం కోసం రకరకాల థీమ్స్ కానీ వాల్పేపర్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. అలా కాకుండా మీకు మొబైల్ ఇన్బిల్ట్గానే మీ మొబైల్ అపిరెన్స్లో వచ్చే కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి ఎలాంటి చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. డెవలపర్ ఆప్షన్స్కి ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేయండి.
చూడండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, సిమ్యులేట్ కలర్ స్పేస్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మీ మొబైల్ నుండి కలర్స్ని కొంచెం మోడిఫై చేస్తుంది అనమాట మనం చెప్పే వేవ్ లెన్స్ బట్టి. సో ఇక్కడ చూడండి మనకి నేను డిసేబుల్లో పెట్టాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఇంకో 4 రకాల కలర్ స్పేసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే మోనోక్రోమసీ, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. నేను ఇప్పుడు మోనోక్రోమసీ పెడుతున్నాను. మోనోక్రోమసీ అంటే బ్లాక్ అండ్ వైట్ ఫ్రెండ్స్. సో బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు మీకు ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు రకరకాల ఆర్టికల్స్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ చేస్తుంటారు కదా, ఆ టైంలో మీకు యూజ్ అవుతుంది. అలాగే ఈ మోనోక్రోమసీలో ఉన్నప్పుడు మీ బ్యాటరీ యూసేజ్ అనేది డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మామూలుగా మీరు యూజ్ చేసేదానికంటే ఈ మోనోక్రోమసీలో మీరు యూజ్ చేసేటప్పుడు మీరు డబుల్ టైం అంటే 2 అవర్స్ వచ్చి ఛార్జింగ్ ఈ మోనోక్రోమసీలో మీరు పెట్టుకుంటే కనుక 4 or 5 అవర్స్ మీరు స్పెండ్ చేయొచ్చు మొబైల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఫీచరు, కలర్ స్పేస్ ఫీచరు. అలాగే ఇంకొక ఫీచర్ చూద్దాం ఫ్రెండ్స్, అదేంటంటే స్క్రీన్ పిన్నింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన మొబైల్ మన ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఏదైనా కాల్ చేసుకుంటామనో లేకపోతే వాళ్ళ మెయిల్ ఓపెన్ చేసుకుంటామనో ఏదైనా అడుగుతుంటారు. సో మనం వాళ్ళకి మొబైల్ ఇస్తాం సార్, కానీ వాళ్ళు వర్క్ అయిపోయిన వెంటనే మనకి రిటర్న్ ఇవ్వకుండా కొన్నిసార్లు గ్యాలరీకి యాక్సెస్ చేయడం కోసం, లేకపోతే మన వీడియోస్, మన మొబైల్ ఉండే ఫొటోస్ కానీ, అలాగే మన పర్సనల్ డీటెయిల్స్ అంటే ఫేస్బుక్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ చూడడానికి ట్రై చేస్తుంటారు. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మీరు వాళ్ళకి మొబైల్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి స్క్రీన్ పిన్నింగ్ అంటే వాళ్ళు ఏ యాప్ అయితే వాళ్ళు యూజ్ చేయాలనుకున్నారో యాప్ని మీరు లాక్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆ ఒక్క యాప్ని యూజ్ చేసుకోగలరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లోన మీకు ఇక్కడ చూడండి మనకి సెక్యూరిటీకి వెళ్ళండి. అంటే లాక్ స్క్రీన్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్లో మీకు చూడండి ఇక్కడ కింద అదర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంది. దీంట్లో మీరు కింద చేసినట్టయితే పిన్ విండోస్ ఉంది చూడండి. నేను ఆల్రెడీ ఇది ఎనేబుల్ చేసి ఉంచాను. ఓకేనా, ఇది కొన్ని మొబైల్స్లో స్క్రీన్ పిన్ అని ఉంటుంది, కొన్ని మొబైల్స్లో పిన్ విండోస్ అని ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోండి. దీనికి మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను దీన్ని ఎనేబుల్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒకసారి రీసెంట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూడండి నాకు 2 యాప్స్ ఓపెన్ అయ్యాయి. సెట్టింగ్స్ ఉంది, అలాగే యూట్యూబ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తను ఏదైనా ఎవరికైనా ఫోన్ చేయాలి, మీ మొబైల్ ఒకసారి కావాలని అడిగారు అనుకోండి, మీరు ఫోన్ డైలర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రీసెంట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి కార్నర్లో ఒక పిన్ సింబల్ వస్తుంది. అంటే ఈ యాప్ అనేది స్క్రీన్కి లాక్ అయిపోతుంది అనమాట, పిన్ అయిపోతుంది. సో మీ ఫ్రెండ్ ఫోన్ చేసుకోవడానికి మొబైల్ అడిగినప్పుడు వాళ్ళు ఫోన్ మాత్రమే చేయగలరు అనమాట. ఇంకొక యాప్ కంటే గ్యాలరీ కానీ వాట్సాప్ కానీ వాళ్ళు ఓపెన్ చేయలేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పిన్ సింబల్ దేనికి వస్తుందంటే ఏ యాప్ అయితే మనం రీసెంట్గా ఓపెన్ చేసామో ఆ యాప్కి మాత్రమే ఈ సింబల్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు పిన్ అనేది ఈ ఫోన్ అనే యాప్ని నేను పిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్టార్ట్ అని కొట్టాను. ఇప్పుడు చూడండి అప్లికేషన్ లాక్డ్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు మా ఫ్రెండ్ వేరొక యాప్ చేయాలనుకున్నాడు, గ్యాలరీ కానీ ఇంకేదైనా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు చూడండి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాడు. బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు యాప్ అనేది క్లోజ్ అవ్వడం లేదు. సో ఎందుకంటే నేను ఇది లాక్ చేసి ఇచ్చాను. అలాగే రీసెంట్ బటన్ ప్రెస్ చేశారు చూడండి, రీసెంట్ బటన్ కూడా ప్రెస్ అవ్వడం లేదు. అలాగే హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, హోమ్ బటన్ కూడా పనిచేయట్లేదు. సో ఈ రకంగా మీరు మీ యాప్స్కి లేకపోతే మీ పర్సనల్ డేటాకి ఒక టెంపరీ లాక్ అనమాట, అంటే తను యూజ్ చేసేంత వరకు మాత్రమే ఈ యాప్ అనేది మీరు ఈ లాక్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే దీన్ని డిసేబుల్ అంటే ఇప్పుడు ఈ లాక్ని అన్పిన్ చేయడం ఎలాగో. సో ఇక్కడ చూడండి, నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన ఇక్కడ ఒక కండిషన్ వస్తుంది, టు అన్పిన్ అప్లికేషన్ ప్రెస్ అండ్ హోల్డ్ ద రీసెంట్ అండ్ బ్యాక్ బటన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే ఆ రీసెంట్ని బ్యాక్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేస్తే కనుక అది డిసేబుల్ అయిపోతుంది. చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్, అంటే ఒకేసారి ప్రెస్ చేయలేను. చూడండి ఇప్పుడు చూడండి అప్లికేషన్ నో లాంగర్ లాక్డ్ అని వస్తుంది. అయితే ఇప్పుడు ఇది అన్పిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంచక్క మనం మిగతా యాప్స్కి రన్ అవ్వచ్చు. అయితే సో చూడండి ఇది ఒక సెక్యూరిటీ పర్పస్ అనమాట. అంటే మనం ఇది చాలా కామన్గా ఉండే విషయం. మన మొబైల్ ఇంకొకరి చేతికి వెళ్ళిందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ మెసేజెస్ చదవడానికో లేదా మన గ్యాలరీలో ఉండే వీడియోస్కి ఫొటోస్కి యాక్సెస్ చేయడం కోసమే ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇది మన స్క్రీన్ పిన్ ఫీచర్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం మొబైల్లో ఏదైనా ఆప్షన్స్ కానీ ఎనేబుల్ చేయాలని డిసేబుల్ చేయాలని బటన్స్ ఉంటాయి కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వైఫై ఆన్ చేశాను. వైఫై ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్ అనేది నాకు రైట్ సైడ్ ఉంది.
అలాగే ఇప్పుడు బ్లూటూత్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనేది కూడా బ్లూటూత్లో కూడాను మీకు రైట్ సైడ్ ఉంది. అలాగే మీరు ఇంకేదైనా ఆన్ చేయండి, చూడండి ఇక్కడ చూడండి వైబ్రేట్ వెండింగ్. ఈ బటన్స్ అన్నీ కూడా మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. సో లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉండే వాళ్ళకి ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి మనకి ఆండ్రాయిడ్లో ఏముంటుందంటే ఒక ఫీచర్ ఉంటుంది, అదేంటంటే ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్. అంటే మనం ఇప్పుడు ఏ బటన్స్ అయితే మనం రైట్ సైడ్ చూసామో మీరు ఈ ఆర్టీఎల్ లేఅవుట్ ఎనేబుల్ చేసిన తర్వాత అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయిపోతాయి. అంటే లెఫ్ట్ హ్యాండీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట యూజ్ చేయడానికి. సో దాన్ని మీకు నేను మీకు ఎనేబుల్ చేసి చూపిస్తాను. డెవలపర్ ఆప్షన్ చూపించేయండి సెట్టింగ్స్లో. మీరు కింద స్క్రోల్ చేయండి, కొద్దిసేపు కొద్దిగా ఇక చూడండి కిందకి ఫోర్స్ ఇచ్చేసిన తర్వాత అంటే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్. దీన్ని నేను ఎనేబుల్ చేసిన వెంటనే బటన్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చింది, అలాగే మ్యాటర్ అంతా కూడా రైట్ సైడ్ వచ్చింది. అంటే మొబైల్ మొత్తం కూడా ఇక్కడ చూడండి మీద నోటిఫికేషన్ బార్ కూడాను మీకు అంతా కూడా రైట్ నుంచి లెఫ్ట్కి మారిపోయింది. సో చూశారు కదా, ఇక్కడ రిప్లై బటన్ ఉంది ఈ వాట్సాప్ దగ్గర, ఇది కూడా మనకి రైట్ సైడ్ ఉండాల్సింది లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో చూశారు కదా, ఈ బటన్స్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్. అంటే లెఫ్ట్ హ్యాండీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఆప్షన్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఫీచర్. అలాగే మన నెక్స్ట్ ఫీచర్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు చూడండి నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఓకే అంతా బాగానే ఉంది, స్క్రీన్ అంతా కనిపిస్తుంది, కానీ నేను ఏ ఫీచర్ ఎనేబుల్ చేస్తున్నాను, నేను స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేస్తున్నాను మీకు క్లియర్గా తెలియట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మీకు తెలియాలంటే నేను మీకు ఏదైనా ఒక సింబల్ అనేది చూపించాలి. ఎలా అంటే మనకి సిస్టంలో మౌస్ ఎలా మనకి మూవ్ అవుతుందో ఆ రకంగా నేను మీకు మొబైల్లో ఏదైనా సింబల్ చూపించాలి. సో ఈ షో టచెస్ ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆ మౌస్ అనేది కనిపిస్తుంది, ఆ సింబల్ అనేది కనిపిస్తుంది. అలా చూడండి, మీరు డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్స్లో మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి షో టచెస్ దీని మీద ఎనేబుల్ చేసుకుని ఇప్పుడు చూడండి నేను స్క్రీన్ మీద టచ్ చేస్తున్నాను. సో నేను ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మీకు ఒక చిన్న బబుల్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా నేను ఎక్కడైతే స్క్రీన్ మీద టచ్ చేస్తున్నానో అది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీన్ని ఇలాగే ఎనేబుల్ చేసి ఉంచుతున్నాను, ఎందుకంటే మనం చూడాల్సిన ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఫీచర్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ప్రాసెస్ స్టాట్స్. అంటే మన మొబైల్లో ఏ యాప్ ఎంత ర్యామ్ యూజ్ చేసుకుంటుంది, ఒక రోజులో మ్యాక్సిమం ఎంత ర్యామ్ యూజ్ చేసుకుంది, ఇలాంటివన్నీ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే చూడండి డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో. ఇక్కడ చూడండి స్క్రోల్ చేయండి కిందకి. ఇక్కడ చూడండి నాకు రన్నింగ్ సర్వీసెస్ ఉంది. సో కొన్ని మొబైల్స్లో ప్రాసెస్ స్టాట్స్ ఉంటుంది, ఇంకో కొన్ని మొబైల్స్లో రన్నింగ్ సర్వీస్ ఉంది, ఇలా రకరకాలు ఉంటుంది అన్నమాట. సో చూడండి ఇక్కడ యాప్ ర్యామ్ యూసేజ్ అని చెప్పి ప్రతి ఒక్క యాప్కి సెపరేట్గా మీకు చూపిస్తుంది. అలాగే మనం ఏ యాప్ లాస్ట్ ఎంత టైం ముందు మనం ఓపెన్ చేసామనేది కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు మొబిజన్ సెట్టింగ్స్ రన్నింగ్లో ఉన్నాయి, అందుకని చెప్పి మనకి టైం చూపించట్లేదు. సో అలాగే మెసెంజర్ ఇక్కడ చూడండి నాకు 1 అవర్ 43 మినిట్స్ అయింది నేను ఓపెన్ చేసి. అలాగే దాని 27 MB ర్యామ్లో యూజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అలాగే సెట్టింగ్స్ ఇప్పుడు నేను సెట్టింగ్స్ యూజ్ చేస్తున్నాను కదా, అది మీకు 52 MB అనేది యూజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి తగ్గుతుంది, అలా కుదుగుతుంది. అలాగే మొబిజన్ ఉంది, అంటే మీకు మొబైల్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నాం కదా, ఈ యాప్ అనేది మీకు 16 MB ర్యామ్ యూజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి అలాగా మీరు ఎన్ని యాప్స్ అంటే మీ మొబైల్లో ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో అన్ని యాప్స్ కూడాను మీకు ఎంత MB అనేది యూజ్ చేసుకుంటుందో మీరు దీని ద్వారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన ప్రాసెస్ స్టాట్స్. అంటే రన్నింగ్ సర్వీస్ అన్న ప్రాసెస్ స్టాట్స్ అన్న ఒకటేనా ఫ్రెండ్స్. కొన్ని మొబైల్లో రన్నింగ్ సర్వీస్ ఉంటుంది, అలాగే ఇంకొన్ని మొబైల్లో ప్రాసెస్ స్టాట్స్ ఉంటుంది. అలాగే మనం ఇంకో ఫీచర్ చూద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే స్టే అవేక్. అంటే మొబైల్ మనం ఛార్జింగ్ పెడుతున్నాం కదా, సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం ప్రతిసారి వెళ్ళి అంటే ఒక 10 నిమిషాలకి ప్రతి 5 నిమిషాలకి వెళ్ళి మొబైల్ ఛార్జింగ్ ఎంత వరకు వచ్చింది, మొబైల్ ఛార్జింగ్ ఏ వాల్యూ వరకు వచ్చింది, లేకపోతే ఏమైనా మెసేజెస్ ఏమైనా వచ్చాయి, అలాంటివి ప్రతిసారి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడే పవర్ బటన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం లాంటివి, అంటే స్క్రీన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం లాంటివి చేస్తుంటాం అన్నమాట. సో అలా కాకుండా మీరు ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే కనుక మీరు ఛార్జింగ్ పెట్టినంతసేపు కూడాను స్క్రీన్ ఆన్లో ఉంటుంది. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ ఏమైనా అంటే మెసేజెస్ ఏమైనా వచ్చినా కూడా మీకు ఆన్ ద స్క్రీన్ తెలుస్తుంది. అలాగే మీరు ప్రతిసారి ఓపెన్ చేయక్కర్లేదు, జస్ట్ అలా మీరు మీ మొబైల్ చూసి చాలు మీకు బ్యాటరీ ఎంత ఛార్జ్ అవుతుందో
తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే స్టే అవేక్ అంటారు దీన్ని. డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్లో. ఇక్కడ చూడండి నాకు స్టార్టింగ్లోనే ఉంది స్టే అవేక్, దీన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ చూడండి కింద ఉంది స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్. అంటే మీ ఛార్జింగ్ పెట్టినంతసేపు కూడాను స్క్రీన్ అనేది ఆన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం హెల్ప్ఫుల్గా ఉండే ఆప్షన్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఫీచర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్ ఏంటంటే సెక్యూరిటీ లెవెల్లో టాప్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఇంటర్నెట్ మీద బేస్ అయ్యి రన్ అయ్యే సెక్యూరిటీ ఫీచర్. అంటే గూగుల్ కంపెనీ వల్ల ఫీచర్ అన్నమాట. మన ప్లే స్టోర్ కానీ లేకపోతే గూగుల్ జీమెయిల్ ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ సర్వీస్ ద్వారా మీ మొబైల్ని లాకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా ఉంటుందో ఇది మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు లాక్ స్క్రీన్ సెక్యూరిటీకి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు అదర్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓకేనా. ఓకే సారీ ఫ్రెండ్స్, ఒకసారి మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ లాక్ ఉంది కదా, ఈ స్క్రీన్ లాక్కి మీరు నమ్లో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా ఒక మినిమం ఒక పిన్ పాస్వర్డ్ అయినా ఒక ప్యాటర్న్ పాస్వర్డ్ అయినా ఏదైనా ఒక పాస్వర్డ్ ఉంది మీరు ఎనేబుల్ చేసుకుని ఉంటే మీకు నేను ఇప్పుడు చెప్పే స్మార్ట్ లాక్ అనేది ఎనేబుల్ అవ్వడానికి మీకు చూపిస్తుంది. అది ఎలాంటి చూడండి, నేను ఒక పిన్ సెట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్కి. ఒకనప్పుడు ఇప్పుడు నేను పిన్ సెట్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ చూడండి నాకు కొన్ని ఆప్షన్స్ ఇక్కడ యాడ్ అయ్యేది. ఏంటంటే ఇక్కడ చూడండి సెక్యూర్ లాక్ సెట్టింగ్స్ అని. ఓకేనా ఫ్రెండ్స్. ఈ సెక్యూర్ లాక్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి నాకు స్మార్ట్ లాక్ ఎనేబుల్ అయింది. స్మార్ట్ లాక్ ఒకసారి క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీకు ఇప్పుడు మీరు వాడుతున్న పిన్ అనేది అడుగుతుంది. సో ఆ పిన్ ఒకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి మనకి స్మార్ట్ లాక్లో రకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ చూడండి వాట్ ఈజ్ స్మార్ట్ లాక్ అని ఉంది. సో ఇది ఏంటంటే మొబైల్ పొజిషన్ బట్టి, అంటే మొబైల్ ఎక్కడ ఉంది, లేకపోతే మొబైల్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే స్లీప్ మోడ్లో ఉందా, సో దాన్ని బట్టి మొబైల్ అనేది లాక్ అయిపోతుంది అన్నమాట. అది ఎలా చూడండి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 4 రకాలు ఉంటాయి మనకి. ఫస్ట్ ఇది ఎనేబుల్ చేసుకుందాం. ఒకవేళ చూడండి ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఆన్ బాడీ డిటెక్షన్, ట్రస్టెడ్ ప్లేసెస్, ట్రస్టెడ్ డివైసెస్, ట్రస్టెడ్ వాయిస్. సో ఆన్ బాడీ డిటెక్షన్ అంటే మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు చేతిలో క్యారీ చేస్తున్నప్పుడు లేదు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు పక్కన మీరు పెట్టేశారు అనుకోండి, అంటే మీరు ఎప్పుడైతే వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ రెస్ట్లో వస్తారో అప్పుడు మీ మొబైల్ అనేది లాక్ అయిపోతుంది. అంటే ప్రతిసారి మనం లాక్ అనేది అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అంటే మన మొబైల్ ఇంకొకరు తీసుకునేటప్పుడు మీకు లాక్ అనేది ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే రెండోది చూడండి, ఇక్కడ చూడండి ఆన్ బాడీ డిటెక్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి కీప్ యువర్ డివైస్ అన్లాక్ వైల్ ఇట్స్ ఆన్ యూ. సో మీరు ఎప్పుడైతే క్యారీ చేస్తారో అప్పుడు మీకు అన్లాక్లో ఉంటుంది అనమాట. సో ఇది ఆన్ బాడీ డిటెక్షన్. అలాగే నెక్స్ట్ లాక్ చూడండి ట్రస్టెడ్ ప్లేసెస్. అంటే ఇది గూగుల్ మ్యాప్స్కి లింక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఇది మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు లొకేషన్ అనేది ఆన్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో లొకేషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ట్రస్టెడ్ ప్లేస్. సో ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ మ్యాప్స్లోన ఒక లొకేషన్ అనేది అడుగుతుంది అనమాట. సో మీరు ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చుట్టూ బ్లూ డాట్స్ వస్తున్నాయి కదా. సో ఒక ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటాం అనమాట. అలాగే ఆ రికార్డ్ చేసుకున్న ప్లేస్లో ఎప్పుడైతే మొబైల్ అనేది ఉంటుందో ఆ టైంలో మీకు అన్లాక్లో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ రీజన్ నుంచి ఎప్పుడైతే మొబైల్ బయటకు వెళ్తుందో అప్పుడు మీకు లాక్ అయిపోతుంది అన్నమాట మొబైల్ అనేది. సో ఇది ఒక సేఫ్టీ. అంటే మన మొబైల్ ఇంకొకరు తీసుకెళ్ళిపోయినంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దొంగలించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మొబైల్ అనేది లాక్ అయిపోతుంది సార్. అలాగే మూడోది చూడండి ట్రస్టెడ్ డివైస్. ట్రస్టెడ్ డివైస్ అంటే మనకు తెలుసు కదా, మనకు మొబైల్కి లింక్ ఉండి చాలా డివైసెస్ వాడుతుంటాయి. బ్లూటూత్ హెడ్సెట్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఇలాంటివి వాడుతుంటాం కదా. సో ఇలా మనం ఏదైనా ఒక పర్టికులర్ డివైస్ని మనం ముందు నుంచి దీనిలో రికార్డ్ చేసి లేకపోతే బ్లూటూత్ ద్వారా వైఫై ద్వారా పెయిరింగ్ చేసి యాడ్ చేసి ఉంటాం కదా. సో అలా యాడ్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా ఒక డివైస్ ఈ ట్రస్టెడ్ డివైస్ లిస్ట్లోనే యాడ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి యాడ్ ట్రస్టెడ్ డివైస్ అని. సో ఇక్కడ చూడండి చూస్ డివైస్ అని అడుగుతుంది. సో చూస్ డివైస్ ఏంటంటే మీరు బ్లూటూత్ ఆన్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న హెడ్సెట్ కానీ లేకపోతే స్మార్ట్ వాచ్ కానీ కనెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఆ పేరుని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారో ఈ లాక్కి, అప్పుడు మీ మొబైల్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు మీకు అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెండింటికి మధ్యన కనెక్షన్ ఎప్పుడైతే డివైడ్ అయిపోతుంది అంటే ఎప్పుడైతే ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మార్ట్ వాచ్ వాడుతున్నాను, నా మొబైల్కి స్మార్ట్ వాచ్ పెయిరింగ్ ఉంది, స్మార్ట్ లాక్ ఉంది అనుకున్నాను. సో
సో నా మొబైల్ ఇంకొకరు తీసుకెళ్ళినప్పుడు స్మార్ట్ లాక్ నుంచి మొబైల్కి లింక్ అనేది తెగిపోతుంది. సో ఆ టైంలో మొబైల్ అనేది లాక్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే ట్రస్టెడ్ వాయిస్, ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రస్టెడ్ వాయిస్ అనేది అంటే ఏం లేదు, మీ మొబైల్ అనేది ఆల్వేస్ లాక్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ వాయిస్తో అంటే మీరు మీ మొబైల్ మైక్ దగ్గర వెళ్ళి మీరు ఓకే గూగుల్ అని ఎప్పుడు అంటారో అప్పుడు మీ మొబైల్ అనేది అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఓకే గూగుల్ అని చెప్పి, సో ఓకే గూగుల్ అని చెప్పిన వెంటనే మైక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మైక్ ఓపెన్ అయిన తర్వాత అన్లాక్ డివైస్ అని మీరు నోట్తో ప్రొనౌన్స్ చేస్తే అప్పుడు మీకు మొబైల్ అనేది అన్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది స్మార్ట్ లాక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం అన్నిటికంటే లాస్ట్ అండ్ ఇది చాలా రేర్గా తెలిసేది, అంటే చిన్న అప్లికేషనే, ఇది పెద్ద యూస్ఫుల్ కాదు, జస్ట్ ఫర్ టైం పాస్ అనమాట. సో మనకి ఆండ్రాయిడ్లో ఇన్బిల్ట్గా 2 గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఒక గేము మీరు ఏ ఆండ్రాయిడ్ అంటే మనం మొదట్లో యూజ్ చేస్తున్న జెంజర్ బ్రెడ్ నుంచి ఇప్పుడు యూజ్ చేస్తున్న మ్యాక్సిమెల్లో వరకు మీరు ఏ వెర్షన్లో అయినా సరే ఈ గేమ్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా చూడండి, మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ డివైస్కి వెళ్ళండి. అబౌట్ డివైస్లో మీకు ఇందాక చెప్పాం కదా, సాఫ్ట్వేర్లో లిస్ట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్ఫో ఓపెన్ చేయండి. ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దీంట్లో ఆండ్రాయిడ్ వెర్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, నాది మ్యాక్సిమేలో, సో ఎం సింబల్తో నాకు ఒక గేమ్ అనేది ఆన్ అయింది. దీన్ని 2 సార్లు ట్యాప్ చేసి 3వసారి హోల్డ్ చేయండి. చూడండి, నా గేమ్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇది చాలా సింపుల్ గేమ్ ఫ్రెండ్స్, అంటే టైంపాస్ కోసము. మీరు పాత వెర్షన్ నుంచి ఇప్పుడు రన్నింగ్ అవుతున్న, అంటే కొత్తగా వస్తున్న ఆండ్రాయిడ్ నాగట్ వెర్షన్లో కూడాను మీరు ఎప్పుడైనా సరే ఈ గేమ్ అనేది ఆన్ చేసుకుని ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక గేము. ఇంకో గేమ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకో గేమ్ ఏంటంటే, మనం నెట్ బ్రౌజ్ చేస్తుంటాం కదా, సడన్గా మనకి నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయిపోతే, అంటే ఏదైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్లో ఉన్నాం అనుకోండి, సిగ్నల్ లాస్ వల్ల ఒక 5 మినిట్స్ మనం నెట్ అనేది డిస్కనెక్ట్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో టైంపాస్ కోసమని ఈ గేమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దేంట్లో ఉంటుందంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తూ నేను ఇప్పుడు నెట్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మీకు చూపించాలి కదా, నేను అంటే నెట్ డిస్కనెక్ట్ అయినప్పుడు గేమ్ అనేది ఎలా వస్తుందో నేను మీకు చూపించాలి కదా. ఇప్పుడు నేను నెట్ ఆఫ్ చేసాను, నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నెట్ బ్రౌజ్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ ఆఫ్లైన్. సో నాకు ఇప్పుడు డేటా లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డైనోసార్ బొమ్మ కనిపిస్తుంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఈ డైనోసార్ రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో చూసారు కదా, ఇది చిన్న హడ్డిల్ బేస్డ్ గేమ్ అనమాట. సో ఈ హడ్డిల్స్ని మీరు జంప్ చేసుకుంటూ వెళ్ళడమే. చాలా చిన్న గేమ్ ఇది. సో చిన్నపిల్లలు మీరు ఎక్కువ అల్లరి పెట్టిన మీ ఫోన్ అడుగుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మీరు గేమ్ అనేది ఆన్ చేసేవచ్చు. అంటే దీనికోసం మీరు స్పెషల్గా ఒక యాప్ అనేది సారీ ఫ్రెండ్స్, అయిపోయింది, గేమ్ ఓవర్ అయిపోయింది. సో ఇలాంటి గేమ్స్ మీరు ఆడుకొని చూపించవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన టాప్ 10 ఆండ్రాయిడ్లో హిడెన్ ఫీచర్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఆండ్రాయిడ్లో ఉండే ఫీచర్స్ గురించి. ఓకే, మళ్ళీ కలుద్దాం నా నెక్స్ట్ వీడియోలో గూగుల్ ప్లే స్టోర్లో ఉండే 10 ఫీచర్స్తో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ కొట్టండి, కామెంట్ పంపండి, షేర్ చేయండి.